ద జాయస్ పాత్ మొట్టమొదటి భాగం ఈ రోజుతో పూర్తవుతుందండి. అది 1949వ సంవత్సరం. బాబా తన 16 మంది పురుష సహచరులతో, 4 స్త్రీ సహచరులతో నవజీవనంలో అడుగుపెట్టినప్పటి నుండి అనేక విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. నవజీవనము 4 దశలుగా విభజిస్తూ ఉంటారు సాధారణంగా. ఒకటి శిక్షణా కార్యక్రమం, తర్వాతది భిక్షాటన, ఆ తర్వాత లంగోటీ దశ, తర్వాత జిప్సీ లైఫ్. మనమంతా కూడా ఇవన్నీ కూడా దాటి వచ్చేస్తాం. వీళ్ళు సారనాథ్ నుండి ఒక ప్రొసెషన్గా, ఒక ఊరేగింపుగా కాలినడకన హరిద్వార్ బయలుదేరతారు. ఆ విషయాల్ని మనము చెప్పుకుంటూ ఉన్నాం. అనేక ప్రదేశాలు చూసాము. అనేక ప్రదేశాల్లో వీళ్ళందరూ కూడా అంటే కొంతవరకు ఉదయమే కాలినడకన ప్రయాణం చేయడము, అక్కడ వాళ్ళు ఒక మామిడి తోపు అలాంటి ప్రదేశాలు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. అంతలో మండలి వాళ్ళు వెళ్ళి, పురుష మండలి వాళ్ళు భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చేవారు. అందరూ కూడా ఆ ఆహారాన్ని, బాబా ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి మళ్ళీ నడక ప్రారంభించేవారు. రాత్రి మళ్ళీ ఏదో ఒక ప్రదేశంలో ఆగడము, ఆ ప్రదేశంలో బాబా ఒక టెంట్లో నిద్రించేవారు. పురుషులు ఆరు బయట నిద్రించేవారు. మండలి స్త్రీలు మాత్రం, అంటే ఈ 4 స్త్రీలు మాత్రం కార్వాన్లో నిద్రించేవారు. ఇలా వాళ్ళ ప్రయాణం సాగుతోంది. మురాదాబాద్లో కొన్నాళ్ళుండి తిరిగి వాళ్ళు ప్రయాణం ప్రారంభించారని మనం తెలుసుకున్నాము. ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ నిజామాబాద్ చేరుకున్నారు. అక్కడ కూడా ఒక మంచి మామిడి తోట ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు బస చేశారు. అది కూడా చక్కని ప్రదేశం. అక్కడంతా గుండ్రంగా ఉండే ఒక ప్లాట్ఫారం కూడా ఉందిట. వీళ్లతో పాటు జంతువులు ఉన్నాయని మనకు తెలుసు. బాబా కొన్ని జంతువుల్ని అమ్మేద్దాము అని కూడా అనుకున్నారు. కానీ సుక్కు టుక్కు అనేటటువంటి గాడిదల్ని ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. ఆ సమయంలో మణి ఒక సంఘటనను చెప్తూ ఉండేది బాబా ప్రేమికులందరికీ కూడా. మనకి సాధారణంగా మండలి వాళ్ళు అనేటప్పటికల్లా ఒక మంచి అంటే వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు, బాబాకు సర్వము సమర్పించి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, పాస్తులు, కుటుంబాలు అన్నీ వదిలేసి బాబా దగ్గరికి, బాబా పట్ల ప్రేమతో వచ్చారు. వాళ్ళల్లో ఎలాంటి కల్మషము లేదు, అలాగే వాళ్ళల్లో ఎలాంటి బలహీనతలు లేవు అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు కూడా మానవ మాత్రులే. అప్పుడప్పుడు వాళ్ళల్లో కొన్ని బలహీనతలు కూడా ఉంటూ ఉండేవి. అనేక సంఘటనలు మనకి లార్డ్ మెహర్ చూస్తే పురుష మండలి, అటు స్త్రీ మండలి వాళ్ళల్లో ఉండేటటువంటి బలహీనతలను బాబా బయటికి లాగి ఏ విధంగా వాటిని తుడిచిపెట్టేవారో అనేక సంఘటనలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళల్లో ఉండే అతి చిన్నపాటి అహము అనేది ఉదయించింది. అది ఎలా జరిగిందో ఈ సంఘటన ద్వారా మణి చెప్తోంది. సాధారణంగా వీళ్ళ దగ్గర ఉండేటటువంటి కార్వాన్ బండి, ఆ కార్వాన్ బండి అంటే ఇప్పుడు మనం మెహరాజాద్లో చూస్తూ ఉంటాం. ఆ బండి రాత్రి సమయాల్లో మాత్రమే 4 స్త్రీలు నిద్రించేందుకు ఉపయోగించేవారు. పగలంతా వాళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు దాన్ని తోలుతూ ఉంటే ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది అది కూడా.
సాధారణంగా వీళ్ళు నడిచే వెడుతూ ఉన్నారు. ఒక్కొక్క సమయంలో మణి కాలికి దెబ్బ తగలడం వలన మెహ్రా ఆ సలహా మేరకు ఒక వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఒక గాడిదనెక్కి ప్రయాణం చేసింది అని కూడా మనం తెలుసుకున్నాం. అలా ఒకసారి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మణి, మెహ్రు వీళ్ళిద్దరూ ముందుకి నడుస్తూ ఉన్నారు. వాళ్ళ ముందు నుండి ఒక ఎద్దు బండి వెళ్ళింది. దాన్ని ఒక వ్యక్తి తోలుతూ ఉన్నాడు. అది బండి ఖాళీగానే ఉంది. వాళ్ళు ఆ వ్యక్తి మణి, మెహ్రూలు నడవడం చూసి, "అమ్మా! నేను కొంత దూరం వరకు మిమ్మల్ని దేబెట్టగలను. పాపం ఎంతో దూరం నుండి నడుస్తూ ఉండుంటారు. నా బండి ఎక్కితే మిమ్మల్ని కొంత దూరం నా బండిలో తీసుకువెళ్ళగలను" అని అతడు చెప్పాడు. మరి బాబా అంగీకరించరు ఇలాంటి విషయాలు. అంటే బాబా ఆదేశం మేరకే వీళ్ళు ప్రవర్తించాలి. వాళ్ళ అంటే వాళ్ళకి ఏదో ఒక డెసిషన్ తీసుకునే వీలు లేదు వీళ్ళెవరికీ కూడా. కాబట్టి వాళ్ళెవరూ అంగీకరించరు సాధారణంగా. మణి కూడా, "ఓ వద్దు వద్దు, మీరు మాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. కానీ మాకు లిఫ్ట్ అవసరం లేదు. నీకు తెలుసా మేమంతా హరిద్వార్‌కి కాలినడకన చేరుకోవాలని ప్రయత్నించే యాత్రికులం. కాబట్టి మేమంతా కూడా కాలినడకన ప్రయాణం చేస్తూ ఈ యాత్రను ముగిస్తాము" అని ఆమె చెప్పింది. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. అమ్మో! అంత దూరం నుండి ఆహ్, హరిద్వార్ వరకు ప్రయాణం చేస్తున్నారా? అంటూ చాలా గౌరవంగా, నమ్రతతో వంగి నమస్కరించాడు. ఈ మణి, మెహ్రూ వీళ్ళిద్దరూ కూడా తిరిగి నమస్కరించారు. అతడు ముందుకు వెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గడిచాయి. బాబా వీళ్ళకి కార్వాన్ బండి ఎక్కమని చెప్పి సూచించారు. బాబా చెప్పిన దానికి ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఈ పగలు నడిచే సమయంలో బాబా బండి ఎక్కమని చెప్పరు. అలాంటిది ఆశ్చర్యం కలిగింది. ఆనందంగా బాబా ఆదేశం. ఆనందమైన, ఆశ్చర్యమైన అది ఎలాంటిదైనా కూడా బాబా ఆదేశాన్ని పాటించడం అనేది వీళ్ళ విధి. కాబట్టి వెంటనే బాబా ఆదేశం మేరకు చాలా ఆనందంగా ఆ బండి ఎక్కారు. ఎక్కి కూర్చున్నారు. దానికి కట్టెలుండేవి. ఆ కట్టెలు తొలగించి వీళ్ళు తలలు బయట పెట్టి అక్కడ ఉండేటటువంటి సుందర దృశ్యాల్ని చూస్తూ ఉన్నారు. అంటే నిజమే గదా! నడుస్తూ వెళ్ళి ఇటు అటు చూడడం చాలా కష్టం. కానీ ఒక బండి ఎక్కి ఆ బండి నడుస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోయేటటువంటి దృశ్యాలను అక్కడ ఉండేటటువంటి దూరంగా కనిపించేటటువంటి ఆహ్, పర్వత శ్రేణులను, అందమైనటువంటి ఆ ప్రకృతిని అంతా చూడడం అనేది ఆనందంగా ఉంటుంది. కాబట్టి మణి చాలా ఆనందంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంది. నడవనివసరం లేకుండా అన్నీ చూడడం ఎంత బాగుంటుంది అని కూడా అనుకున్నారు వాళ్ళిద్దరూ. కొంతసేపటికి ఈ వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి కార్వాన్ బండికి ముందుగా ఒక బండి వెళ్ళింది. అది ఖాళీగా ఉన్నటువంటి ఎద్దు బండి. వీళ్ళని దాటి ముందుకు వెడుతూ ఉండగా మణి అతడి వైపు చూసింది. ఎవరైతే ఆ బండిని తోలుతున్నారో ఆ వ్యక్తి వైపు చూసింది. అరే! తెలిసిన మనిషిలా ఉన్నాడే అనుకుంది. అతడు కూడా వీళ్ళని చూసి, ఆహా! మీరే కదా! ఇంతకు ముందే కదా అన్నారు కాలినడకన మాత్రమే ప్రయాణం చేస్తామని. ఇప్పుడు బండెక్కారే అన్నట్లుగా వీళ్ళ వైపు చూసి ముందుకు కదిలిపోయాడు. అతన్ని గుర్తించారు. అంతకుముందే వాళ్ళకి తమ బండి ఎక్కమని ఆఫర్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి గుర్తించారు వీళ్ళిద్దరూ. ఇంకా మెహ్రూ, మణి వీళ్ళిద్దరూ తలలెక్కడ పెట్టుకుంటారు? తలలు దించుకున్నారు. చాలా సిగ్గుపడ్డారు. మణి అంటుంది, బాబా తమలో ఉండేటటువంటి అహాన్ని ఎలా ఎలాంటి విధానాలతో త్రుంచివేస్తారో ఇది ఒక ఉదాహరణగా చెప్తూ ఉండేది. మరికొంతసేపు అయింది. బాబా వీళ్ళకి ఒక కబురు పంపించారు. కార్వాన్ దిగి ఆ బండి దిగి నడవవలసిందిగా బాబా సూచించారు. ఈ సంఘటన తర్వాత మణి చెప్తూ ఉండేది.
ఇంకా మళ్ళీ జన్మలో మేము పోజు కొట్టలేదు అని. అలా వాళ్ళు ఈ నిజామాబాద్ నుండి డెహ్రాడూన్ వరకు మళ్ళీ రైల్లో ప్రయాణం చేశారు. కాకా భార్యకి హార్ట్ అటాక్ వచ్చింది. అతడు చాలా నీరసంగా ఉన్నాడు. అలా డెహ్రాడూన్ చేరినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ మిసెస్ ప్రాట్స్ ఇంట్లో ఉన్నారు. ఆ ఇల్లు చాలా బాగుంది. అక్కడ ఆ ఇంట్లో ఒక మేజరు, అతని భార్య నివసిస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. బాబాను చూసిన వెంటనే ఆయనకు ఆకర్షితులయ్యారు. వీళ్ళందరూ అక్కడ చాలా రిలాక్స్ అయ్యారు. నిజానికి అక్కడ విశ్రాంతి బాగా దొరికింది. ఎందుకు అంటే ఇంత దూరం ప్రయాణం చేసి ఎంతో శ్రమ కోర్చి సరైనటువంటి తిండి లేకుండా, సరైనటువంటి నిద్ర లేకుండా పగలంతా ప్రయాణం చేసి మళ్ళీ తెల్లవారుజామున లేచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఇలా వాళ్ళ ప్రయాణం సాగింది డెహ్రాడూన్ వరకు. కాబట్టి ఎంతో శ్రమ తర్వాత వీళ్ళకి 4 రోజులు చాలా విశ్రాంతి దొరికింది. వాళ్ళ ఇంటి నుండి చూస్తే దూరంగా ముస్సోరీ కనిపిస్తోంది. పర్వత శ్రేణులు కనిపించేవి. అంతేకాకుండా అక్కడ చాలా విశ్రాంతి దొరికింది అనుకున్నాం కదా! వీళ్ళకి వండే శ్రమ కూడా లేదు. శత్రుఘ్న కుమార్, సుభద్ర వీళ్ళ ఇంటి నుండి ఆహారం వచ్చేది. ఈ నలుగురు స్త్రీలు అక్కడ వీళ్ళ దుస్తుల్ని శుభ్రం చేసుకున్నారు. శుభ్రంగా ఉతుక్కుని ఆరవేసుకున్నారు. అక్కడ మరో సంఘటన చోటు చేసుకుంది. అదేమిటి అంటే అలీఘర్ నుండి తోడీ సింగ్ అనే వ్యక్తి డెహ్రాడూన్ వచ్చి, అది అర్ధరాత్రి సమయం, కేకీ నాలావాలా కూడా బాబా అత్యంత సన్నిహితుడైనటువంటి ప్రేమికుడు. అతని ఇంటి తలుపు తట్టాడు ఈ అలీఘర్ నుండి వచ్చినటువంటి తోడీ సింగ్ అనే వ్యక్తి. అంతకుముందు తోడీ సింగ్ గురించినటువంటి విషయాలు వీళ్ళెవరికీ తెలియదు బాబా ప్రేమికులకు. అతడు బాబాని చూడలేదు. అంతకుముందు ఎప్పుడు కూడా బాబాని దర్శించుకోనే లేదు కూడా. బాబాను గురించి కూడా వినలేదేమో. అలాంటి వ్యక్తి ఒకరోజు అర్ధరాత్రి వచ్చి ఈ కేకీ నాలావాలా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసి ఆశ్చర్యపోతూ ఎవరు మీరు అని అడగడము, అతడు నేను ఒక వ్యక్తి ఆదేశం మేరకు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవాడు. వాళ్ళెవరో వీళ్ళకి తెలీదు. కేకీ నాలావాలా గురించి కూడా అతనికి తెలీదు. ఇలా అర్ధరాత్రి వచ్చి నేను నా ఎద్దు బండ్ల నిండా అనేక ఆహార పదార్థాలను తీసుకువచ్చాను అని అడుగుతాడు. అంటే కేకీ నాలావాలా కూడా ఆశ్చర్యపోతూ, ఏమిటి ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి తీసుకురమ్మని? ఇక్కడ ఎవరు మీ మీ ఆహార పదార్థాల కోసం ఇక్కడ ఎవరు వేచి లేరు. ఇక్కడ ఎవరు దాన్ని ఆశించటం లేదు కూడా అని కేకీ నాలావాలా బదులిచ్చాడు. అతడు అంటాడు, నేను ఎవరో ఇక్కడికి వస్తున్నారని విన్నాను. ఇదంతా నా కలలో చాలా స్పష్టంగా కనిపించింది. ఎవరో గొప్ప వ్యక్తి భిక్షాటన చేస్తూ తన బృందంతో దక్షిణ భారతదేశం నుండి ఇక్కడికి వస్తున్నాడు అని నా కలలో ఆ వ్యక్తే కనిపించి నాకు సూచించాడు. అందువలన ఆ వ్యక్తి సూచన మేరకే నేను ఇక్కడికి వచ్చాను. ఊరికే రాలేదు అని ఆ వ్యక్తి చెప్తాడు. కేకీ నాలావాలా అంటే ఆ సమయంలో బాబా గురించిన సమాచారం ఎవరికీ తెలియజేయకూడదు అనేటటువంటి ఆదేశం ఉంది. కాబట్టి నాలావాలా ఏమీ చెప్పలే. ఇంకా తోడీ సింగ్ అంటాడు, సరే నేను నా యొక్క వస్తువులు నేను ఏదైతే తీసుకొచ్చానో వాటన్నిటితో ఇక్కడే ఉంటాను. ఒక ధర్మశాలలో నేను బస చేస్తాను. మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను అవైలబుల్‌గా ఉంటాను అని అతనికి చెప్పి వెళ్ళిపోతాడు. మర్నాడు అక్కడికి బాబా వస్తారు. తన బృందంతో అక్కడికి ప్రవేశించినటువంటి బాబాకు కేకీ నాలావాలా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. బాబా
అడిగారు. కేకి నాలవాలని బాబా అడిగారు. ఏమని అంటే, అతడు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు. అప్పుడు కేకి సమాధానం ఇలా ఉంది. ఒక బండి నిండా వెన్న డబ్బాలు. అవి మిలిటరీ క్యాన్స్. ఇంతకు ముందు రోజుల్లో మనము అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాము. అలాంటి క్యాన్స్ తోటి వెన్న గట్టి మూత ఉంటుంది. అవన్నీ వెన్న డబ్బాలే. అంటే ఒక బండి నిండా ఇలాంటి క్యాన్స్ తోటి వెన్నని తీసుకొచ్చాడు. వాటిని డీప్ ఫ్రీజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అతడు తెచ్చినటువంటి వెన్నంతా కూడా అతని స్వంతమే. మరో బండి నిండా డ్రైడ్ ఫ్రూట్స్. బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండిన ద్రాక్ష, ఫిగ్స్ ఇలాంటివి. ఉత్తర భారతదేశంలో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ విపరీతంగా దొరుకుతాయి. ఆ రోజుల్లో మరింత విపరీతంగా దొరికేవి. తర్వాత మరో బండిలో అతడు అనేక ఆహార పదార్థాలని తీసుకువచ్చాడు. తాజాగా ఉండేటటువంటి అనేక కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, తాజా కూరలు ఇవన్నీ మరో బండిలో తీసుకొచ్చాడు. అంతేకాకుండా మరో బండిలో బియ్యం బస్తాలు, పప్పు ధాన్యాలు, అనేక రకాల దినుసులు అన్నీ తీసుకొచ్చారు. ఇలా నిల్వ చేసిన ఆహార పదార్థాలు కూడా డబ్బాలలో నింపి తీసుకొచ్చాడు. ఈ వ్యక్తిని గురించి, ఈ సామాను గురించి ఈ కేకి బాబాకు రిపోర్ట్ ఇచ్చాడు. బాబా ఆ వ్యక్తిని రమ్మన్నారు. ఆ వ్యక్తి రాగానే అతనికి ఒక కండిషన్ పెట్టారు. ఇవన్నీ నేను తీసుకోవాలి అంటే మీరే, అంటే మీ కుటుంబంతో మీరు ఇక్కడికి వచ్చి మాకందరికీ వండి పెట్టాలి. అప్పుడు నేను నువ్విచ్చేటటువంటి భిక్షను స్వీకరిస్తాను అని బాబా చెప్పడం జరిగింది. అతడు అలాగే అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తన కుటుంబంతో సహా తిరిగి వచ్చాడు. ఇక్కడ మణి ఒక విషయం చెప్తూ ఉండేది తన బాబా ప్రేమికులందరికీ కూడా. ఏమిటి అంటే, బాబా నవజీవనంలో ముఖ్యంగా నేను మీలో ఒక సహచరునిగా జీవిస్తాను, ఒక సాధకుని పాత్ర వహిస్తాను. కాబట్టి మీరు అందరి అంటే నా ఆదేశాల్ని పాటించాలే తప్ప నన్ను ఒక గురువుగా మీరు భావించకూడదు. ఒక గురువుగా మీరు నాకు నమస్కరించకూడదు, నా పాదాలు తాకకూడదు. ఇలాంటి కండిషన్‌లన్నీ కూడా పెట్టారు. ఒక సహచరునిగానే నవజీవనంలో బాబా ఉంటున్నప్పటికీ కూడా, ఈ నవజీవన సమయంలో అంతకు ముందు కంటే కూడా ఆయన భగవంతునిగా తన పాత్రను అనేక రీతులలో మాకు కనిపించేలాగా ఉండేది. ఆయన పాత్ర అలా నిర్వహించారు అని మణి చెప్తూ ఉండేది. అంటే ఒక వ్యక్తి కలలో కనపడి ఇలాంటి ఏర్పాట్లు చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒక వ్యక్తి కలలో కనపడితే అతడు దాన్ని తోసిపుచ్చేయవచ్చు. అలాగే ఏదో కొంతవరకు చూద్దాంలే అని అనుకోవచ్చు. కానీ అతడు భగవంతుని పట్ల ప్రేమ కలిగి, అంటే ఎవరినైతే బాబా సెలెక్ట్ చేసుకోవాలో, ఎలాంటి పని వాళ్ళకివ్వాలో బాబాకి బాగా తెలుసు. అలా పరోక్షంగా కూడా ఆయన తన భగవత్ తత్వాన్ని, భగవంతుని యొక్క ఆ మహిమలను ప్రదర్శిస్తూ ఉండడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ముఖ్యంగా మనకి అనేక సంఘటనలు జరుగుతాయి. కానీ బాబా ఆ మిరకిల్స్‌ని తనకి ఆపాదించుకునేవారు కాదు. వాటితో నాకెటువంటి సంబంధము లేదు అని చెప్పేవారు. ఖచ్చితంగా చెప్పేవారు. నాకెలాంటి సంబంధం లేదు. నేను తెలిసి ఎప్పుడూ కూడా మిరకిల్స్ అనేవి నేను చెయ్యను. ఇది మాయలో భాగం మిరకిల్స్ అంటే. కాబట్టి నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా మిరకిల్స్ అంటే ఏమిటి అంటే, నా కోసం జీవిస్తూ, నా కోసం మరణించినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కనిపరిచేటటువంటి ప్రేమే నేను చేసే మిరకిల్. ఇది నేను చేసే మిరకిల్ అంతే తప్ప ఇలాంటి విషయాలు
నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్తూ ఉండేవారు. కాబట్టి ఈ తోడీ సింగ్‌ని బాబా సెలెక్ట్ చేసుకొని తనకు అంటే తన వారికి సేవ చేసే భాగ్యాన్ని అలాగే ఆయనకు అలాంటి అవకాశాన్ని బాబా స్వయంగా ఇచ్చారు అని మనకు అర్థమవుతుంది. అలా వాళ్ళందరూ డెహ్రాడూన్‌లో నివసించిన కొద్ది రోజుల్లో మంజరి మాఫీ అనేటటువంటి ఆ ప్రదేశంలో వీళ్ళకి వీళ్ళ బసకు అన్నీ సిద్ధం చేయబడింది. అక్కడ ఇల్లు పెద్దదే కానీ చాలా అసౌకర్యంగా ఉండేది. నిజానికి ఆ సమయంలో విపరీతమైనటువంటి చలిగాలులు వీచేవి. అలాంటి పరిస్థితుల్లో ఈ తోడీ సింగ్ కుటుంబం కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి చేరింది. వాళ్ళు ఒక పెద్ద వంటశాలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరికీ వంట చేసి పెట్టేవారు. అక్కడ వీళ్ళు అంటే స్త్రీ మండలి వాళ్ళు, స్త్రీ సభ్యులు నలుగురు కూడా అక్కడ ఉన్నటువంటి డాబా ఎక్కి చూస్తూ ఉంటే అతి సుందరమైనటువంటి ప్రదేశాలు చుట్టూ కనిపిస్తూ ఉండేవి. విపరీతమైనటువంటి చలి, ఏమాత్రము ఎండ కనిపించేది కాదు. ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణం ఈ ఉత్తర భారతదేశంలో ఈ సమయంలో ఉండేది. ఈ నవజీవన సమయంలో ఎలాంటి చలికి వీళ్ళు చలి తట్టుకోలేక ఎలాంటి పాట్లు పడేవారో మణి చెప్తూ ఉండేది. ఆ చలి విపరీతమైనటువంటి చలి. అదేమిటి అంటే ఎలా ఒక ఉదాహరణ చెప్తాను అంటూ మణి చెప్తోంది. అది జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఇరానీయులకు నూతన సంవత్సరం. నిజానికి మనకి అంటే ఈ దక్షిణ ప్రాంతంలో వసంత ఋతువులో వచ్చేటటువంటి ఆ పండగ. ఇండియాలో అంత అంటే ఎక్కడ ఏ మూల ఉన్న ఇరానీలందరూ కూడా ఆ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు అందరూ కూడా నూతన వస్త్రాలు ధరిస్తారు. కానీ ఈ ప్రదేశంలో వీళ్ళు డెహ్రాడూన్‌లో ఉన్న సమయంలో విపరీతమైనటువంటి చలిగాలులు వీచేవి. అంతేకాకుండా వర్షం కూడా కురిసేది. ఆ చలికి వీళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు మార్చి కొత్త వస్త్రాలు ధరించాలి అని ఎవ్వరికీ కోరిక కలగలేదు. అంటే అంతటి చలికి వాళ్ళు దుస్తుల్ని మార్చుకోవాలన్నా కూడా చాలా బాధ కలిగేది. మనకైతే అంటే ఈ దక్షిణ ప్రాంతంలో వేసవి కాలం ఎండలు మొదలైపోతాయి. అలాంటి సమయంలో మనకి ఉగాది వచ్చినట్లే ఈ జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారము జొరాస్ట్రియన్ నూతన సంవత్సరం కూడా అదే సమయంలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతో ఆనందంగా వాళ్ళు నూతన వస్త్రాలు ధరించడము, ఈ పండుగను ఘనంగా జరుపుకోవడము కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో వీళ్ళ పాటలు ఎలా ఉన్నాయి అంటే, ఈ చలికాలం కాకుండా అంటే విపరీతమైనటువంటి చలిగాలులు వీస్తూ ఉండేవి. అలాగే వర్షం కూడా ఆ సమయంలో పడుతూ ఉండేది. మనకి వర్షాలు వేసవికాలం అయిపోగానే పడుతూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటుంది. విపరీతమైనటువంటి ఆ వేడిని భరించి భరించి ఉంటాము. తొలకరి జల్లుకి అందరికీ ఆనందంతో ఉల్లాసంగా ఉంటుంది. వర్షంలో తడుస్తూ మట్టి వాసన చూడాలంటే ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యం అది. కానీ అక్కడ అలా ఉండదు అని మణి చెప్తోంది. అక్కడ చలితో వణుకుతూ ఉన్న సందర్భంలో టప్ టప్ మని రేకుల మీద వర్షం పడుతూ ఉండేది. చినుకుల శబ్దం వినిపిస్తూ ఉండేది. బయటకు చూస్తే అలా సన్నగా ఎప్పుడూ వర్షం పడుతూ కనిపిస్తూ ఉండేది. వేసుకున్నటువంటి జాకెట్ బటన్ విప్పాలంటే కూడా చాలా భయంకరంగా ఉండేది చలి. వేళ్ళు కూడా కదిలి వెళ్ళేవి కావు. అలాంటి చలి విపరీతంగా ఈ మణికి ముఖ్యంగా జలుబు కూడా చేస్తూ ఉండేది. అర్ధరాత్రి ఎప్పుడైనా మెలుకువ వచ్చి చూస్తే వర్షం శబ్దం వినిపించేది. అలాంటి పరిస్థితుల్లో ఉదయమే 4 గంటలకే లేచి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఈ సమయంలోనే తోడీ సింగ్ రావడం జరిగింది. అంతకుముందు ఎన్నడూ వీళ్ళెవరూ కూడా అతన్ని చూడలేదు. ఆ కుటుంబం గురించి కూడా వీళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళు ఆ కుటుంబం అంతా కూడా వచ్చి వీళ్ళకు వండి పెట్టేందుకు అక్కడ అన్ని సదుపాయాలు చేసుకుంటూ కనిపించారు.
అప్పుడు వీళ్ళకి కొంత రిలీఫ్ దొరికింది. ఏమిటి అంటే వంట చేయనవసరం లేకుండా వీళ్ళకి ఆహారం దొరుకుతోంది. తెల్లవారకుండానే వంటగదిలోకి వెళ్ళే ప్రసక్తి లేకుండా వీళ్ళకి కొంత విశ్రాంతి దొరికింది. అలా తోడీ సింగ్ కుటుంబం వచ్చింది. తోడీ సింగ్ వచ్చాడు. తోడీ సింగ్‌తో అతని భార్య, అతని చెల్లెలు, అలాగే భార్య చెల్లెలు, ఒక అనాథ పిల్లవాడు కూడా వీళ్ళతో పాటు వచ్చారు. వాళ్ళందరూ బాబాకు సేవ చేయడానికి ఎంతగానో సంతోషించేవారు. తమతో ఎంతో సామగ్రిని కూడా తెచ్చుకున్నారు. ఎన్నో దినుసులు కూడా తెచ్చుకున్నారు. ఇవన్నీ వాళ్ళ కోసం కాదు. వాళ్ళ కోసం తెచ్చుకున్నటువంటి సామాను ఏమిటి అంటే ఒక చిన్న మూట. వంట చేసే సామగ్రిని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? ఇవన్నీ వాళ్ళు ఎక్కడ సర్దుకుంటారు అని వీళ్ళు ఆశ్చర్యపోయారు. డెహ్రాడూన్‌లో మొదట ఉన్నటువంటి ఇంట్లో ఆ వంటగది చాలా పెద్దది. చాలా పాతది కూడా. కిటికీలు కూడా అంత పెద్దవిగా ఉండేవి కావు. ఇంతకు ముందు రోజుల్లో ఎలాంటి వంటగదులు ఉండేవో మనం ఒక్కసారి అంటే పాత సినిమాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఎటువంటి సౌకర్యం కూడా లేని ఆ ప్రదేశంలో వీళ్ళందరూ ఆ వంటగదిని వీళ్ళు నివాసంగా చేసుకుని వంట ప్రారంభించారు. అక్కడ ఒక చిన్న కిందుగా ఉండేటటువంటి ఒక చిన్న ప్రదేశం ఉంది. కొంచెం కిందకి దిగి అక్కడ స్నానం చేయవచ్చు. అలాంటి ప్రదేశంలో వాళ్ళు స్నానం చేసేవారు. తెల్లవారుజామునే లేచేవారు. మరి దైవీ మానవుడైనటువంటి సాక్షాత్తు భగవంతునికి వంట చేసి పెట్టాలి. మాటలు కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా 3 గంటలకే లేచి స్నానం చేసి వంటలు ప్రారంభించేవారు. ఆ సమయంలో ఈ స్త్రీలు వాడుకునేటటువంటి బాత్రూమ్‌కి తలుపు ఉండేది కాదు. ఒక షీట్‌ని అడ్డం పెట్టుకుని స్నానాలు చేసేవారు. అది చల్లగాలికి కొట్టుకుపోతూ ఉండేది. అక్కడ ఒక కిటికీ ఉండేది. దానికి ఒక న్యూస్ పేపర్ అంటించారు. నిజానికి ఆ సమయంలో అంత చలిగాలులు వీస్తున్న ఆ సమయంలో వీళ్ళెవ్వరికీ స్నానం చెయ్యాలని అనిపించేది కాదు. కానీ ఆ కుటుంబం మాత్రం ప్రతిరోజు ఉదయమే స్నానం చెయ్యడం అంటే భగవంతునికి నివేదన ఎలా సమర్పించాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆధ్యాత్మికంగా అది కూడా ముఖ్యము అని వాళ్ళు భావించేవారు. కానీ వీళ్ళని ప్రశ్నించేవారు వాళ్ళు. ఏమిటి మీరు అప్పుడే స్నానాలు చేసేసారా? మేమెప్పుడో 3 గంటలకి స్నానాలు చేస్తే మీరు 2 గంటలకే లేచి స్నానాలు చేయడం పూర్తయిందా అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు మరి మన నవజీవనంలో అబద్ధం చెప్పకూడదు. కాబట్టి మణి ఏమీ చెప్పకుండా వాళ్ళ నిర్ణయానికే వదిలేసేది ఆ సమాధానాన్ని. అటు ఇటు చెప్పకుండా వాళ్ళ ఆలోచనలకే వదిలేశాను అని మణి చెప్తూ ఉండేది. వారు వండి పెట్టే ఆహారాన్ని గురించి కూడా మణి ఎంతగానో వర్ణించి చెప్తూ ఉండేది బాబా ప్రేమికులకు. అది సాధారణమైనటువంటి భోజనం కాదు. విందు భోజనం. ఒక చక్రవర్తి కొరకు ఎలాంటి భోజనం తయారు చేస్తారో అలాంటి భోజనాన్ని వాళ్ళు తయారు చేసేవారు. ప్రతి పదార్థం నిండా బాదం పప్పు, వెన్న, పిస్తా, అలాగే నెయ్యి మొదలైనటువంటి అన్ని రకరకాల రుచులతో వాళ్ళు తయారు చేసేవారు. తోడీ సింగ్ రోజు టాంగాలో ఉదయమే వెళ్ళి తాజా కూరగాయలు తెచ్చేవాడు. టాంగా నిండా వాటిని వేసుకుని తిరిగి వచ్చేవాడు. డెహ్రాడూన్‌లో దొరికేటటువంటి కూరగాయలు నగర్‌లో దొరికే వాటికంటే చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ దొరికేటటువంటి పీస్, క్యారెట్స్, టర్నిప్స్, కాలీఫ్లవర్ ఇవన్నీ తాజాగా చాలా పెద్ద పెద్దవిగా ఉండేవిట. చాలా రుచిగా కూడా ఉండేవి. చక్కని పరిసరాలు, పచ్చని వాతావరణం, మంచి ఆహారం వీళ్ళకి కొన్ని రోజులు హాయిగా గడిచిపోయింది. వాళ్ళు ఒక నెల వండి పెట్టాలి అని వీళ్ళు ధీమాగా ఉన్నారు. కానీ మణి చెప్తోంది, అందరికీ మంచి ఆహారం ఎక్కడ అలవాటైపోతుందో అని బాబా భయపడ్డారు. అందుకని వారం రోజులకే వాళ్ళని తిరిగి పంపించేశారు అని మణి చెప్పేది. ఒక వారం రోజులు గడిచాయి. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా వీళ్ళకి వండి పెట్టడానికి ఇంకా 3 వారాలు
హాయిగా ఇక్కడ అందరికీ వండి పెట్టవచ్చు. అందులో ముఖ్యంగా బాబాకు వండి పెట్టవచ్చు అని వీళ్ళు ఎంతో ఆతృత పడ్డారు. ఎంతో ఆశపడ్డారు కూడా. కానీ వారానికే వాళ్ళని తిరిగి పంపించేశారు. బాబా అన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా పని పూర్తయింది. కాబట్టి మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నారు. పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోయారు. వాళ్ళు వదిలిపెట్టినటువంటి సరుకులతో స్త్రీలందరూ వంట ప్రారంభించారు మర్నాటి నుండి. ఈ సన్నివేశానికి ముగింపు కూడా చెప్తోంది మణి. చాలా ఆసక్తికరమైనటువంటి తోడీ సింగ్ సంఘటన. తోడీ సింగ్ గురించి మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఏమిటి అంటే బాబా కొరకు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఆ తోడీ సింగు ఎవరైనా ఏదైనా అడిగితే, ఏమిటయ్యా, ఏమిటి నీ విషయం, నీ వ్యాపారం ఏమిటి, ఇవన్నీ అడిగితే బాబా జానే అంటూ చెప్పేవాట. అంటే బాబాకి తెలుసు అని చెప్పేవాడు సమాధానం. ఏది అడిగినా, ఎవరు ఏమడిగినా అతడు బాబా జానే అని మాట మాత్రమే చెప్తూ ఉండేవాడు. అదే సమాధానంగా చెప్పేవాడు. మీ రైలు ఎప్పుడుంది, ఎప్పుడు మీరు బయలుదేరుతారు అంటే బాబా జానే అనేవాడు. ఇలా ప్రతిదానికి బాబా జానే అంటూ అందరికీ నవ్వు తెప్పించేవాడు. ఆ తోడీ సింగ్కి ఆలీఘర్లో ఒక హోటల్ ఉండేది. అతడు హోటల్ నడిపేవాడు. అంతేకాకుండా వెన్న వ్యాపారం చేసేవాడు. తర్వాత అంటే బాబా దగ్గరికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి, అతని మానసిక పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ఆ హోటల్ని అందరి కోసం తెరిచి ఉంచేవాడు. ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా బాబా పేరు మీద ఎప్పుడైనా ఏదైనా తినేసి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అతని కుటుంబం భయపడింది. ఇలా చేస్తూ పోతే ఇంకేమీ మిగలదు అని కూడా ఆ కుటుంబం తలపోసింది. అతన్ని ఇంకా విశ్రాంతి తీసుకో, ఇంటి దగ్గరే ఉండి అంటూ అతన్ని ఇంటికే పరిమితం చేసి మిగిలిన అతని వ్యాపారం అంతా కూడా మిగిలిన కుటుంబ సభ్యులు చేతిలోకి తీసుకున్నారు. తర్వాత 1965వ సంవత్సరము అని మణి, బహుశా అది 1965వ సంవత్సరం కావచ్చు, అతడు మళ్ళీ గురుప్రసాద్కి బాబా దర్శనానికి వచ్చాడు అని మణి చెప్తోంది. మణి ఆ సమయంలో ఎరిచి ఆఫీస్ దగ్గర మూలగా నిలబడి ఉందట. అందరూ బాబా దర్శనానికే వస్తున్నారు. బాబా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఎరిచి మణి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి గుర్తున్నాడా అని అడుగుతారు. అడిగితే మణి, నాకు గుర్తులేదు, ఎవరు, నేను దగ్గరగా ఎవరిని చూడలేదు కదా, ఎప్పుడు దగ్గరగా చూడలేదు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు అని చెప్పింది. ఇరిచి అతన్ని చూపించి, అతడే తోడీ సింగ్, వెన్న మనిషి అనుకునే వాళ్ళని గుర్తుందా నీకు, నవజీవనంలో అతడు బటర్ మ్యాన్ అని వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకునేవారట. అలా వాళ్ళల్లో వాళ్ళు బటర్ మ్యాన్గా తోడీ సింగ్ని పిలుచుకునేవారు. అతడే తోడీ సింగ్ అని చూపించాడు ఎరిచి. అతన్ని వెనక్కి పిలిచారు వీళ్ళిద్దరూ, ఎరిచి మణి. అతడు వచ్చాడు. అతడి ఆకారం చూస్తే తెల్లని షర్టు, తెల్లని పైజమా, నిరాడంబరంగా ఉన్నాడు. అంతకుముందు నవజీవనంలో చూసినప్పుడు ఒక సంపన్నుడైనటువంటి, ఒక గొప్ప వ్యాపారవేత్తలాగా దర్జా అయినటువంటి దుస్తులు ధరించేవాడు. ఆ మార్పు ఇతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చాలా నిరాడంబరంగా తెల్లని దుస్తులు ధరించాడు. ఇరిచి మణితో, అతని దగ్గర ఒక పెన్నిధి ఉంది చూసావా అని అడుగుతాడు. అంటే నాకు తెలియదు, ఏమిటి అంటే, చూస్తావా అంటే అలాగే అంటుంది ఎరిచి. అతడి అంటే తోడీ సింగ్ మెడ చుట్టూ ఒక తాడు వేళ్లాడుతోంది. అది జేబులోకి వెళ్ళింది. అది టర్నిప్ వాచ్. పాత రోజుల్లో వాచ్ని జేబులో పెట్టుకునేవారు. అది అలాగే చూడడానికి అలాగే ఉంది. ఎరిచి అతని జేబులో నుండి తీసి ఓపెన్ చేస్తే అది బాబా ఫోటో ఉన్నటువంటి వాచ్ లాంటి వస్తువు. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్. దాన్ని అతడు ముద్దు పెట్టుకుని మళ్ళీ తిరిగి తన జేబులో పెట్టేసుకున్నాడు. అలా మళ్ళీ నవజీవనం తర్వాతి
తర్వాత ఇది దశలో 1965వ సంవత్సరంలో మణి, ఇరిచ్ మొదలైనటువంటి వాళ్ళు బాబా దర్శనానికి వచ్చినటువంటి తోడీ సింగ్ని గుర్తుంచుకున్నారు. బాబా నవజీవన సమయంలో కూడా మణి టైపింగ్ స్కిల్స్ని వాడుకున్నారు. బాబా అనేక ప్రణాళికలు తయారు చేసేవారు. వాటిని షరతులతో కూడినటువంటి ఆ ప్రణాళికలన్నీ కూడా మణి టైప్ చేస్తూ ఉండేది. డాంకిన్ ప్లాన్ 1B ప్రకారము బొంబాయి బయలుదేరాడు. 10 రోజుల్లో నాజాతో తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ముస్సూరి కొండల మీద మంచు కురుస్తోంది. అక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉంది. మబ్బులు, వర్షాలు, కొన్నిసార్లు వడగండ్లు కూడా పడుతుండేవి. విపరీతమైనటువంటి చలిలో వాళ్ళు అక్కడ నివసించేవారు. మణి గుర్తుకొచ్చినటువంటి విషయం ఏమిటి అంటే, ఒకరోజు మెహరాకు చూపించడానికి ఒక పలచని మంచు పలకను తీసుకొచ్చారట బాబా. అది బయట పెట్టినటువంటి బకెట్ నీళ్ల మీద ఏర్పడినటువంటి పలచని ఐస్ పలక. ఆ పలకను తీసుకొచ్చి చూపించారు. అంటే ఎంతటి చలి ఉండేదో మనము ఊహించుకోవచ్చు. అంటే బయట పెట్టినటువంటి, అంటే మనకి ఎండాకాలంలో ఆ నీళ్లు బయట పెట్టినటువంటి నీళ్లు మరుగు నీళ్ళలాగా వేడైపోతాయి. అలాగే అక్కడ ఆ చలికి గడ్డ కట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా నీటి మీద మంచు పలకలు ఏర్పడతాయి. ఎన్నడూ చూడని విషయం. నగర్లో ఎండాకాలం ఎలా ఉంటుంది మణి వివరిస్తోంది. వర్షాలు పడతాయి, చాలా హాయిగా ఉంటుంది. వర్షంలో తడుస్తూ మట్టి వాసన చూస్తూ హాయిగా, ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఆ తొలకరిని అనుభూతి పొందేవాళ్ళం. కానీ ఇక్కడ అంటే ఈ నవజీవన సమయంలో డెహ్రాడూన్ ప్రాంతంలో వీళ్ళు నివసించినటువంటి ఆ సమయంలో అది ఆ కాలము చాలా పెయిన్ఫుల్గా ఉండేది అని చెప్తూ ఉండేది మణి. చలికి వణుకుతూ ఉంటే టప్ టప్ మని ఇంటికి పైకప్పు మీద పడే శబ్దం వింటూ ఉండేవాళ్ళం. బయటికి చూస్తే ఎప్పుడు చిన్నగా వర్షం పడుతూ ఉండేది. రాత్రి కూడా అలాగే వర్షం పడుతూ ఉండేది. ఉదయం అంత చలిలో 4 గంటలకి లేవాలి, కిచెన్లోకి వెళ్ళాలి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత సామాను అమ్మేశారు అని మనం చెప్పుకున్నాం. అందులో టాంగాలు, అలాగే గుర్రము అమ్మేశారు. అక్కడ ఎద్దు బండ్లను బాబా డెహ్రాడూన్లో ఉండేటటువంటి చిన్నపిల్లల, అంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది. ఆ చిన్నపిల్లల స్కూల్కి దీన్ని ఉచితంగా ఇచ్చేశారు, ఎద్దు బండ్లను. దాని పేరు నన్హీ దునియా, అంటే లిటిల్ వరల్డ్ అనేటటువంటి డెఫ్ అండ్ డమ్ స్కూలు. వీళ్ళతోటి ఇంగ్లీష్ ఎద్దు, కార్వాన్ ఎద్దు బండి ఉన్నాయి. ఆ సమయంలో బాబా జన్మదినం వచ్చింది. సుభద్ర, అలాగే శత్రుఘ్న కుమార్ కుటుంబం అంతా వచ్చింది. పరిసరాల్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో అంటే బాబా పుట్టినరోజు కాబట్టి రవ్వ ప్రసాదాన్ని చేశారు. ఆ రోజు కాస్త ఎండ వచ్చింది అని మణి చెప్తుండేది. అలాగే డాంకిన్ డెహ్రాడూన్లో ఒక క్లినిక్ని ఏర్పాటు చేస్తాడు. అంటే అతడు క్లినిక్ ద్వారా కొంత డబ్బును సంపాదించి బాబాకు సమర్పించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక క్లినిక్ని ఏర్పాటు చేయించారు బాబా. ఆ రోజు వీళ్ళందరూ కూడా ఆ క్లినిక్ ఓపెనింగ్కి వెళ్ళారు. ఒకరోజు బాబా శత్రుఘ్న కుమార్ ఇంటికి కూడా భిక్షకు కూడా వెళ్ళారట. అలాగే నాలావాలా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భిక్ష ఇవ్వడానికి అక్కడకు వచ్చారు. అలాగే ఆ సమయంలో ముఖ్యంగా వీళ్ళందరూ రావడానికి గల కారణం ఏమిటి అంటే హరిద్వార్ ప్రయాణం. వీళ్ళందరినీ, అంటే బాబా తన పరివారాన్నంతా కూడా ఈ మంజరి మాఫీలో ఉంచి కొద్ది మంది సహచరులతో బాబా మోతీచూరు వెళ్ళడం జరిగింది. అంటే మోతీచూరు వీళ్ళు వెళ్ళవలసినటువంటి ఆ కుంభమేళా ప్రాంతానికి చాలా దగ్గర
ప్రదేశం. కాబట్టి అక్కడ ఉండేవారు బాబా కొంతమంది తన పురుష మండలి వారితో. అక్కడ సాధువులను, సంతులను నమస్కరించడానికి ప్రతిరోజు ఉదయం మోతీచూర్ నుండి ప్రయాణం చేస్తూ హరిద్వార్ ఆ ప్రాంతానికి వెళుతూ ఉండేవారు. బాబా మళ్ళీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవారు. మళ్ళీ మోతీచూర్ వెడుతూ ఉండేవారు. అలా మండలితో అప్పుడప్పుడు వస్తూ వెడుతూ ఉండేవారు. కుంభమేళాలో సాధువుల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్త్రీలు, 4 పురుషులు మాత్రమే మంజరి మాఫీలో ఉన్నారు. డాంకిన్ డెహ్రాడూన్‌లో క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ అతడు ఎవరికైనా వైద్యం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. మార్చి నెల వచ్చింది. అప్పుడు కూడా చాలా వర్షము, విపరీతమైనటువంటి చలి ఉండేది. అందరూ ఈ చలితో విసిగిపోయారు. తర్వాత ఏప్రిల్ నెల మొట్టమొదటి రోజు, ఏప్రిల్ 1, 1950 సంవత్సరం ఏప్రిల్ 1. మణి అప్పుడప్పుడు చాలా తమాషా అయినటువంటి పనులు చేస్తూ ఉండేది. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్న అంటే నవజీవనంలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా వాళ్ళల్లో ఉండేటటువంటి భావోద్వేగాలను బయటికి తెలియజేయకూడదు అనేది బాబా నియమం. అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టపడినా, ఎంత బాగోలేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముఖం మీద ఆ హావభావాన్ని ప్రకటించకూడదు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి అని బాబా ఆదేశం. వీళ్ళు కూడా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హాయిగా నవ్వుతూ, జోక్స్ వేసుకుంటూ, బాబా కోసం పనులు చేస్తూ, బాబా ఏం చేయమంటే అది చేస్తూ జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ సమయంలో డెహ్రాడూన్‌లో ఉండేటటువంటి సమయంలో మణి అనేక ట్రిక్స్ ప్లే చేస్తూ ఉండేది మిగిలిన వాళ్ళ మీద. ఒకరోజు మెహ్రా, మెహ్రూ అలాగే మణి వీళ్ళ ముగ్గురు కలిసి గోహెర్ మీద ఒక ట్రిక్ ప్లే చేయాలి అనుకున్నారు. మంజరి మాఫీలో ఉన్నప్పుడు వీళ్ళు బాబా మోతీచూర్లో ఉన్నారు. ఆ కుంభమేళా కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. వీళ్ళు మాత్రం మంజరి మాఫీలో ఉన్నారు. వీళ్ళందరూ సాధు సంతుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ సాధువులు ఇలా ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళు అందరూ కూడా ఈ భూమికల్లో ఉన్నారు. ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఎప్పుడూ కూడా వాళ్ళ గురించినటువంటి కథలు చెప్పుకుంటూ ఉండేవారు. అలాగే బాబా వెళ్ళినటువంటి ఆ మోతీచూరు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండే సాధువుల గురించి కూడా చెప్తూ ఉండేవారు. మణికి ఒక ఐడియా వచ్చింది. ఏమిటి అంటే సాధువుల వేషం ధరిస్తాను. మీరిద్దరూ అంటే మెహ్రా, మెహ్రూని ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు కదా! నేను సాధువుల వేషం వేస్తాను. కానీ గోహెర్‌కి మాత్రం చెప్పకండి అంది. సరే ఈమె మణి సాధువుల వేషం వేసుకుంది. బూడిద అంతా తన జుట్టు మీద కూడా రాసేసుకుంది. పొడవైన దుస్తులు ధరించింది. బహుశా కాషాయ వస్త్రాలు ధరించిందేమో. ఒక పటకార్ లాంటి వస్తువుని తీసుకుని ముందుకు వెళ్ళింది. అంటే సాధువుల దగ్గర సాధారణంగా ఒక పొడవైనటువంటి ఇనుప వస్తువు ఉంటుంది. దాంతో భజన చేస్తూ కూడా ఉంటారు. అలాంటి వస్తువేమో బహుశా పటకార్ లాంటి వస్తువుని తీసుకుని వీళ్ళ నివాసానికి అంటే మంజరి మాఫీకి కొంచెం దూరంగా గోహెర్‌కి కనపడకుండా వెళ్ళిపోతుంది. అది చీకటి పడుతున్నటువంటి సమయం. ఈ మెహ్రూ, మెహ్రా వీళ్ళిద్దరూ బయటికి చూస్తూ గోహెర్‌తో మాట్లాడతారు. చూడు బయట ఎవరో ఉన్నట్లున్నారు అని. అప్పుడు గోహెర్ కూడా చూసింది. అక్కడ ఎవరో సాధువు వస్తూ కనిపించాడు. ఇంకా స్త్రీలను రక్షించే బాధ్యత తనది అని గోహెర్ అనుకుంది. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా స్త్రీలను, పురుషులను వేరుగా ఉంచుతారు. పురుషుల్ని చూసే అందులో ఈ పరపురుషులను చూసే అవకాశం వీళ్ళకి ఉండదు. అలా బాబా వీళ్ళని ఏకాంతంలో ఉంచేవారు.
ఆ విషయం గోహెర్‌కి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ చుట్టుపక్కల ఉండే అవకాశం లేదు కాబట్టి తానే ఈ విషయాన్ని ట్యాకిల్ చేయాలి అని కూడా అనుకుంది. అలా స్త్రీల రక్షణ బాధ్యత తనది అనుకుని ముందుకురికింది. తనను తాను నిరూపించుకోవాలనుకుంది. ఒక ప్రక్కన మణి ఈ సాధువు వేషం వేసుకుని ఓం పరబ్రహ్మ పరమాత్మ అంటూ జపం చేసుకుంటూ ముందుకు వస్తోంది. వెంటనే గోహెర్ ముందుకు వెళ్ళి ఆగు ఆగు అంటూ ఆగింది. అంటే ఆపింది. మణి అంటుంది, అమ్మా భిక్ష ఇవ్వచ్చు కదా, భిక్ష ఇస్తారా అని అడిగింది మణి. గోహెర్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఎవరు రాకూడదు, పో బయటికి పో అంటూ ఎంతో ఆతృతతో భయపడిపోతోంది. ఈ పురుషులు ఇక్కడికి లోపలికి వస్తున్నారు అనగానే బాబా ఆదేశానికి విరుద్ధం అని చెప్పి చాలా భయపడుతూ ఆ సాధువుని బయటికి తోసేయడానికి ప్రయత్నిస్తోంది. మణి కొంత ముందుకు రాసాగింది. ఆమె గోహెర్ నిలు నిలు అంటూ గట్టి గట్టిగా అరుస్తోంది. కానీ మణి ఏమీ బెదరకుండా మరింత ముందుకు వస్తోంది. అలా ముందుకు రాసాగింది. అలా ఆ రోజు గోహెర్‌ని ఏడిపించడానికి, ముఖ్యంగా ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఉంటాం గదా! అలా ఆ రోజుల్లో తమాషా సంఘటనను మణి ప్రదర్శించి గోహెర్‌ని ఆట పట్టించింది. అలా నవజీవనంలో వీళ్ళందరూ కూడా డెహ్రాడూను, మంజరి మాఫీలో నివసిస్తూ అక్కడ బాబా మోతీచూర్‌లో ఉన్నారు. ఈ కుంభమేళా ప్రాంతానికి వెళ్ళి ప్రతిరోజు తన నలుగురు సహచరులతో అక్కడికి వెళ్ళి ప్రతి సాధువు ముందు వాళ్ళ పాదాలకు వంగి నమస్కరిస్తున్నారు. ఆ విధంగా నవజీవనం సాగుతోంది. అంతేకాకుండా మనకి అనేక విషయాలు అంటే ఈ పుస్తకం ద్వారా మనం ఇప్పటి వరకు అంటే ఇది ఇక్కడితో మొట్టమొదటి భాగం ద జాయ్స్ పాత్ ఫస్ట్ పార్ట్ పూర్తయింది. ఇక్కడికి అంటే ఈ విధంగా మనం చూస్తే మొదటి నుండి కూడా ఈ భాగంలో మనం ఒక్కసారి వెనక్కి వెడితే తన చిన్ననాటి నుండి సంఘటనలు, ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఏ విధంగా బాబా ఆశ్రమానికి వచ్చి చేరింది, తర్వాత అక్కడికి వచ్చేటటువంటి ప్రేమికులందరికీ కూడా మెహరాజాదులో ఏ విధమైనటువంటి విషయాలు చెప్తూ ఉండేది, అలాగే నవజీవనంలో ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ బాబాతో కలిసి నవజీవనాన్ని వీళ్ళు గడిపారు అనే విషయాలు మనము తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదంతా బాబా కృపా కటాక్షంతో మనము ఇలాంటి విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగినందుకు బాబాకు సర్వదా కృతజ్ఞతలు సమర్పిస్తూ మొట్టమొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై.